శ్రీ రాజశ్యామలాదేవి, శ్రీ రాజమాతంగీదేవి. ఈ తల్లి దశమహావిద్యల్లో ఒక దేవత. విష్ణువుకు 10 అవతారాలు ఉన్నట్లే ఈ పరదేవతకు కూడా 10 విద్యలు, 10 దేవతలు ఉన్నాయి. ఒక్కొక్క దేవత ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క మంత్రంతో ఆరాధిస్తారు. ఈ రాజశ్యామల శ్యామల వర్ణంతో కూడి ఉంటుంది. ఈమె త్రిపుర సుందరికి మంత్రిని. ఈమెనే మరకత శ్యామల సంస్కృతంలో పిలుస్తారు, పచ్చయ్యమ్మన్ అని తమిళంలో పిలుస్తారు. లలితా స్తోత్రమునందు మంత్రిణ్యాంబ విరచిత నిషంగవద తోషిత అని ఈమెను అనుగ్రహతత్వాన్ని వర్ణింపబడినందున వాసిష్ఠ గణపతి ముని ఈమెను ఉపాసించి ఈమె అనుగ్రహం పొందాడు. కొందరు దశావతారములను శక్తిపరంగా అన్వయించి శ్రీరాముడును లలితాదేవని, శ్రీకృష్ణుడు శ్యామల అని భావించి కీర్తించారు. ఈమెనే రాజమాతంగి అని కూడా అంటారు. మతంగ మహర్షి కడిమి చెట్ల మధ్య అడవిలో ధ్యానం చేస్తుండగా ఈ దేవత సాక్షాత్కరించింది. 100 సంవత్సరములు ఆ మహర్షి తపస్సు చేస్తే కాళీదేవత శ్యామలయ్యి సాక్షాత్కరించింది. కాళీ తీవ్ర రూపం అయితే శ్యామల కోమల రూపం. మాతంగికి మరో పేరు శ్యామల. ఈమెను ఆరాధించే కాళిదాసు మహాకవి అయినాడు. ఏ వ్యక్తి అయితే ఈమెను ఉపాసిస్తాడో అతను మహాకవి అవుతాడు. అతనికి సంగీత విద్య ప్రసాదింపబడుతుంది. రాజమాతంగి, సంగీతమాతంగి, సాహిత్యమాతంగి అని మంత్రభేదములతో ఈమెను ఉపాసిస్తారు. మాతంగి సాధన చేసిన సాధకులకు చిలకలు దగ్గరకు రావడం, అరవటం అన్న అనుభవాలు కలుగుతాయి. ఈ విద్య అత్యంత పురాణ కాలం నుండి వస్తుంది. వశీకరణము, ఐశ్వర్యము, రాజాశ్చర్యము కోరువారు ఈమెను ఆరాధిస్తూ ఉంటారు. మాతా మరకత శ్యామ, మాతంగీ మధుశాలిని, కుర్యాత్ కటాక్ష కళ్యాణి, కదంబ వనవాసిని అంటూ ఆమెను కీర్తిస్తారు. ఓం శ్రీ రాజమాతంగేయ నమః.